బీసీలు హిందువులు కాదా? ఎవరైనా కాదని ప్రశ్న వస్తుంది. కానీ బీజేపీ అట్లాగే ప్రధానమంత్రి మోడీ బీసీలు హిందువులు కాదు అని చెప్తున్నారు. ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పారు అని ప్రశ్నలు వస్తాయి. ఒక్కసారి ఈ 10 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి మోడీ అనుసరించిన విధానాన్ని పరిశీలిస్తే, అట్లాగే బీజేపీ విధానాన్ని పరిశీలిస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది బీసీలు హిందువులు కాదు అని బీజేపీ తేల్చిందని. బీసీలందరూ తాము హిందువులమే చెప్పుకుంటున్నారు, హిందుత్వంలో భాగమే చెప్పుకుంటున్నారు. మరి ఎప్పుడు చెప్పారు, ఆ విధానాలు ఏంటి అంటే, మీకు మండల్ కమిషన్ రిపోర్ట్ గురించి ఎంతమంది తెలుసు అంటే, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని బీపీ మండల్, బిందేశ్వరి పరమేష్ మండల్, ఆయన ఒకప్పుడు బీహార్ సీఎం కూడా పనిచేశారు. ఆయన జనతా పార్టీ హయాంలో ఆయనని బీసీ మండలిని బీసీ రిజర్వేషన్ సబ్జెక్టులో కమిషన్కు చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని రిపోర్ట్ ఇచ్చారు. దాని విషయంలో కోర్టు కానీ మిగతా ఇబ్బందులు వస్తే 27% ఇవ్వాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్టు 85 ఇస్తే 91లో విపి సింగ్ దాన్ని, అంటే శరద్ యాదవ్, బీసీ నాయకులు శరద్ యాదవ్, లలూ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అలాగే కాంచీరామ్ సాబ్, చాలామంది కర్ణాది బీసీ నాయకులందరూ ఒత్తిడి మేరకు విపి సింగ్ ఆ రిపోర్ట్ని బయట పెట్టారు, రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. సో అప్పుడు మొదలైంది బీజేపీ విషయం. అద్వానీజీ అప్పుడు రథయాత్ర చేపట్టారు. చాలామంది తెలుసు రథయాత్ర దీనికోసం చేపట్టారు. బీపీ మండల్ అంటే మండల్కు వ్యతిరేకంగా కమండల్ అని పేరిట ఆయన రథయాత్ర చేపట్టారు. సో ఆ రథయాత్రకు ఏర్పాట్లు ఎవరు చేపట్టారు, ఎవరు చేశారు? ఈ ద గ్రేట్ ఓబీసీ అని చెప్పుకునే మోడీ దగ్గరుండి ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు పాత ఫోటోలు యూట్యూబ్ చెక్ చేసుకోండి, అద్వానీ రథయాత్ర విత్ మోడీ ఫొటోస్ వస్తాయి. సో అద్వానీ చేపట్టిన రథయాత్రకు, బీసీల కోసం వ్యతిరేకంగా చేపట్టిన రథయాత్రకు ఓబీసీ అని చెప్పుకొని మోడీ పార్టిసిపేట్ చేశారు. అంటే బీసీలకు హక్కులు రావాలి. సో అదే మోడీ 2014 అధికారం రాగానే నేను అతిపెద్ద ఓబీసీని చెప్పుకున్నాను. 2019 ఎన్నికల్లో తిరిగి రెండోసారి పీఎం కాగానే బీసీ అక్కడ తూట్లు పొడుస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తీసుకురావడం జరిగింది. బీసీలు ఈ దేశంలో 50% పైగా ఉంటే సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్ శాతం 50% దాటకూడదు కాబట్టి. సో వాళ్ళ విషయంలో, బీసీల విషయంలో రిజర్వేషన్ పెంచాలంటే అడ్డం వచ్చింది. మరి ఓబీసీ అయినా ప్రధానమంత్రి ఏం చేయాలి? బీసీ రిజర్వేషన్ పెంచలేదు, కానీ కేవలం ఓవరాల్గా 15% ఉన్నా, అంటే ఇప్పటి వరకు దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళ పైన అధికారంలో ఉండి ఐఏఎస్ ఐపీఎస్ అయి భూములు, పరిశ్రమలు, సర్వ సంపదకు ఓనర్లైనా యజమానులైనా 15% మంది ఆధిపత్య కులాలు. ఆ 15% మంది కులాల కోసం 10% రిజర్వేషన్ ఇస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాని అమలులోకి తేవడం జరిగింది. సో అందులో పేదలు లేరా అనే క్వశ్చన్ వస్తుంది. ఎస్, ఉండొచ్చు, పేదలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం తప్పులేదు రిజర్వేషన్, కానీ ఆ 15% మందిలో కేవలం 2% కంటే ఎక్కువ పేదలు లేరు. సో ఆ 2% మంది రిజర్వేషన్ ఇవ్వండి. మీరు 50% ఉన్న బీసీలకు 27% ఇచ్చినప్పుడు ఆ 2% మందికి ఎంత ఇవ్వాలి? సార్ 2% 100% ఇవ్వండి. కానీ మీరు ఏం చేశారు? ఆధిపత్య కులాలు, డెవలప్ అయిన కులాలకే 15% ఉంటే 10%, అంటే ఇది ఎన్ని వేల రేట్లు. సో దీనివల్ల బీసీలకు నష్టం ఏంటి? బీసీలకు కోటాలో, అంటే ఈడబ్ల్యూఎస్ కోటా, ఓపెన్ కోటా, దానికి ఎటువంటి పరిమితులు లేవు. బీసీ కోటాకు, రిజర్వేషన్కు చాలా పరిమితులు ఉన్నాయి. అందులో క్రిమినల్ విధానం ఉంది, 6 లక్షల కంటే ఆదాయం పెరుగుదల ఉంది, చాలా రకాలు ఉన్నాయి. ఈ కోటా వల్ల, ఈడబ్ల్యూఎస్ వల్ల మొన్నటి సివిల్ సర్వీసెస్లో 300 మంది బీసీలు సివిల్స్కి దూరం అయ్యారు. సో ఇట్లాగే కానిస్టేబుల్ కావచ్చు, మిగతా గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో 125 మార్కులు వచ్చిన బీసీలకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో 75 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. సో దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? బీసీలు. సుప్రీంకోర్టులో 3 సభ్య కమిటీ కూడా ఈడబ్ల్యూఎస్ కోటా సమర్థించింది. అదే బీసీల విషయం వచ్చే వరకు 50% మించొద్దు రిజర్వేషన్ చెప్పేది. మరి 10% ఎట్లా పెట్టారు? సో ఇది ఎవరికి అన్యాయం జరుగుతుంది?
బీసీలు కళ్ళు తెరవాలి కదా. అంటే ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల బీసీలు 100% అన్యాయానికి గురవుతున్నారు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే బీసీల విషయంలో మోడీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలు ఎందుకు పెంచాల్సింది, వాళ్ళకి ఎందుకు పెంచలేదు? సో మరి బీసీ కులగన్న చేపడితే కులాల వల్ల ఆ పర్సెంటేజ్ ఎంతో జనాభా ఆ పర్సెంటేజ్ కనుక పెంచాల్సి వస్తుంది కాబట్టి కులగన్న చేపట్టడం ఎందుకు చెప్పట్లేదు? ద గ్రేట్ ఓబీసీ అని చెప్పుకుంటాడు కదా. పోనీ బడ్జెట్ ఎంత ఇచ్చారో తెలుసా మీకు బీసీలకు? మొన్నటి బడ్జెట్ అంటే టెంపరీ కాబట్టి గతంలో 2 బడ్జెట్లో 23 కావచ్చు, 22, 21 అవన్నీ కూడా బడ్జెట్లో కేంద్రం మొత్తం మీద ఇచ్చింది. లాస్ట్ బడ్జెట్లో 2000 కోట్లు, అంతకుముందు బడ్జెట్లో 1400 కోట్లు. అంటే ఇంత 100 కోట్ల వరకు ఉన్న బీసీలకు సింగిల్ కప్పు ఛాయ్ కూడా రాదు. సో అంత గొప్ప బడ్జెట్ ఇచ్చాడు బీసీలకు. మరి ఓబీసీ, నేను ఓబీసీ అని చెప్పుకుంటే ఎక్కడ న్యాయం చేసావు ఓబీసీ? అందరు చాలామంది చెప్పాడు ఓబీసీ కదా, మీ బీసీఏ కదా ప్రైమ్ మినిస్టర్ అని. బీసీలకు సున్నం పెట్టి ఓబీసీ మాకెందుకు? సో బీసీలు అర్థం చేసుకోవాలి, ఈ ఎన్నికల్లో ఎవరి పక్షాలు ఉంటారు. హిందూ అని బట్టలు చింపుకోవడం కాదు. ఆ హిందుత్వ పార్టీలో ప్రధానమంత్రి ఓబీసీ ఏం చేస్తున్నారు అర్థం చేసుకోవాలి.